ఎందుకన్నా సార్ శ్రీరామంటారా? చచ్చిపోయిన వాడికి జయ ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? వీడి మాటలు వింటే ప్రతి హిందువు రక్తం మరుగుతుంది కదా. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ ఆటలన్నీ ఆ ఒక్కడు పిఎం అవ్వనంత వరకే. అతను సీఎం గా ఉన్నప్పుడే 16,000కు పైగా ఎన్కౌంటర్లు, 30,000కు పైగా అరెస్టులు. అతని పేరు వినగానే రాడికల్స్ భయంతో పోసుకుంటారు. అలాంటిది ఆ ఒక్కడు పిఎం అయితే అంతేకాదు, సలీం వాస్తిక్ అనే వ్యక్తి ఇస్లామిక్ రాడికల్స్ తో డిబేట్ లో కూర్చొని వాళ్ళ వాదనలను ఎక్స్పోజ్ చేశాడు. దాంతో ఇద్దరు వ్యక్తులు అతడిపై దాడి చేస్తే అతను స్పృహలోకి వచ్చేలేపే ఆ ఇద్దరిని ఎన్కౌంటర్ లో లేపేశాడు. అది కూడా సీఎం గా ఉన్నప్పుడే. ఆ ఒక్కడు పిఎం అయితే వీటితో పాటు ఢిల్లీలో ఒక హిందూ యువకుడిని కొంతమంది కొట్టి చంపితే ఎంతమంది దాడి చేశారో అంతమంది ఇళ్లను బుల్డోజర్లు పెట్టి లేపేశాడు. అది కూడా ఒక సీఎం గా ఉన్నప్పుడే. ఆ ఒక్కడు పిఎం అయితే విదేశాలకు వెళ్లిన కాషాయంలోనే వెళ్తాడు. ఎవరేమనుకున్నా జై శ్రీరామ్ అనే గర్వంగా చెప్తాడు. ఓట్లు, సీట్లు, రాజకీయాలు కాదు, కాషాయాన్నే తన ప్రాణంగా భావిస్తాడు. ఆ ఒక్కడు పిఎం అయితే హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళంతా ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్కడు పిఎం అయితే కన్నుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది.